నకిలీ ఓటర్ల నిర్మూలనకు ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్తో అనుసంధానం చేయాలని నడుం బిగించిన ప్రతి స్వయం సహాయక మహిళా ప్రతిష్ట ప్రజాస్వామ్యానికి అసలైన ప్రతీక అని నేడు శ్రీవాణి, శ్రీరామ, శ్రీలక్ష్మి మహిళా సంఘాల ఆధ్వర్యంలో 17 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దవంగర మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థాన కమిటీ అధ్యక్షుడు రామచంద్రయ్య శర్మ, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్ వారు ఏం చేస్తుందంటే గ్రామంలో ఉన్నటువంటి వారు ఓటర్లు మిస్ కావడం కానీ తర్వాత కొన్ని దొంగ ఓట్లు వేయడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఉండడం, మరి ఇంకో ప్రదేశంలో కూడా ఉండడం, ఇక్కడ ఓటు హక్కు పాల్గొనడం, ఇంకో కాడ ఓటు హక్కు పాల్గొనడం, దాన్ని నిర్మించడానికి ఎపిక్లో అనుసంధానం చేసుకోవాలి. మన ఓటర్ని లింక్ చేసుకోవడం అన్నట్టు. ఇది భారతదేశ వ్యాప్తంగా భారత ఎలక్షన్ కమిషన్ వారి నిర్వహణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సెర్పు మరి ఏదైతే సెర్పు ఉందో సెర్పు ఆధ్వర్యంలో గ్రామాలలో ఉన్నటువంటి విఓలకు, విలేజ్ ఆర్గనైజేషన్ వాళ్ళకు బాధ్యతను ఇవ్వడం జరిగింది. ఇందులో సిఏలు మరియు తర్వాత ఎవరైతే ఏపీఎంస్ ఉన్నారు కానీ సీసీలు ఉన్నారు కానీ బాధ్యత కలిగిన వ్యక్తులుగా మరి గ్రామంలో గ్రామైక్య సంఘంలో ఉన్నటువంటి వివో లీడర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించినట్టయితే దీన్ని అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక కాడ ఓటు హక్కు ఒకే ఓటు హక్కు ఒకే అనేది నినాదంతో మనందరం వేసుకోవాలంటే ఒక వ్యక్తి ఒకే ఓటు వేయాలి అనే దాని గురించి ఇందులో ఈ అంశాలను పొందుపరచడం జరిగింది. దీనిలో ఫామ్ 6 అనేది ఉంటుంది, ఫామ్ 8 ఉంటుంది. ఎఫెక్ట్స్ అనేది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. దీన్ని బిఎల్ఓలు అంటే ఎక్కడైతే ఒక 1000 మందికి ఒక బిఎల్ఓ ఉంటుంది. ఈ బిఎల్ఓ ఏంటంటే ఇల్లు తిరిగి కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడం కానీ, దొంగ ఓట్లు ఉంటే తీసేయడం కానీ వారి బాధ్యత. మన దగ్గర 2 అంగన్వాడీలకు మరి కారోబారి కుమార్ గారికి ఉపయోగపడడం జరిగిన బాధ్యతలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా 18 సంవత్సరాలు రెన్యూ ఉంటే ఓటు హక్కు కలిగించుకోవడానికి కూడా ఓటు హక్కు ఫామ్ ఫిల్ చేసి ఓటు హక్కు అప్లై కూడా చేసుకోవచ్చు. ఓటు హక్కు అప్లై చేసుకున్నట్టయితే వారి వయసులో ఎలిజిబిలిటీ అయినట్టయితే వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఓటు హక్కు పొందడానికి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఇది వాస్తవా కాదని బిఎల్ఓ గారు సర్టిఫై చేయాలి. తిరిగి ఒకవేళ వేరే వ్యక్తి ఇక్కడ నివాసం ఉండకుండా కూడా నివాసం ఉన్నట్టు అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓటు హక్కుల యొక్క ముఖ్య ప్రాధాన్యత. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. అది ఓటు హక్కు ద్వారా. ఈ ఓటు హక్కు ద్వారా సమాజంలో మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశాల మేరకు వారు నిర్మాణం చేసిన రూపకల్పన మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి